గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ టు కిచెన్ బైట్స్ విత్ ప్రశాంతి. నేను మీ ప్రశాంతి. రాయలసీమ అనగానే మనకు గుర్తుకు వచ్చేది స్పైసీ ఫుడ్ ఎక్కువగా తింటారు. నిజమే కదండి? అవును, మా రాయలసీమ వాళ్ళు ఎక్కువగా పనిచేస్తారు. అంతే ఘాటుగా ఉండేటువంటి కర్రీస్ని ఎక్కువగా ఇష్టపడతారు. అందుకే ఇవాళ నా కిచెన్లో రాయలసీమ స్పెషల్ గుమగుమలాడే రాయలసీమ గుడ్డు కారం పులుసు, అదేనండి స్పైసీ ఎగ్ మసాలా రెసిపీ చేయబోతున్నాను. పూర్తి రెసిపీ చూసేసేయండి. చూసిన తర్వాత ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ నేను ఒక గిన్నెలో ఒక 5 ఎగ్స్ బాయిల్ చేసేసి తొక్క తీసి పక్కకు పెట్టేసుకున్నాను. ఇలా ముందే ఉడికించుకుంటే ఎగ్స్ కర్రీ అనేది ఫాస్ట్గా అయిపోతుంది. టైం టేకింగ్ కూడా తొందరగా కలిసి వస్తుందన్నమాట. తర్వాత స్టవ్ వెలిగించి మందపాటి ప్యాన్ పెట్టుకొని 3 నుంచి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి కొంచెం 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా కలిసిన తర్వాత ఆయిల్ హీట్ అయినాక ముందే ఉడికించి తొక్క తీసుకున్నటువంటి ఎగ్స్ ఉన్నాయి కదండి, నెమ్మదిగా ప్యాన్లో వేసుకోండి, లేకపోతే ఆయిల్ చిట్లుతుంది. చూసుకొని మెల్లగా వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కదుపుతూ టర్న్ చేసుకుంటూ పైన లేయర్ అనేది క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటేనే ఈ గుడ్డు పులుసు కారంకి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. దీంతో ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను ఇంట్లోనే వేయించి పొడి కొట్టుకున్నానండి. అలా వేయించి పొడి కొట్టుకున్న మసాలాలతోనే ఈ పులుసు చేస్తే మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఎగ్స్ అన్నీ పక్కకు ప్లేట్లోకి పెట్టేసుకొని అదే కడాయిలోనే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయినాక పోపు దినుసులు అయినటువంటి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి బాగా చిటపట్లాడేంత వరకు వేయించుకొని దీంతోకి కట్ చేసి పెట్టుకున్న పుదీనా ఆకులు, పచ్చిమిర్చి చీలికలు, కొత్తిమీర ఇవి ముందే ఎందుకు యాడ్ చేస్తున్నానంటే ఇవి ఆయిల్లో బాగా ఫ్రై అవ్వడం వల్ల ఫ్లేవర్ అనేది రిలీజ్ అవుతుంది. అప్పుడు ఈ ఎగ్స్కి పట్టుకొని మంచి టేస్ట్ వస్తుందన్నమాట. వేగినాక ముందే దంచి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, ఇది రోట్లోనే దంచుకున్నానండి, మిక్సీ జార్లో అయినా పట్టుకోవచ్చు. ఇలా రోట్లో దంచుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. పూర్వకాలంలో అందరూ రోట్లలోనే, ఇప్పటికీ పల్లెటూర్లలో రోళ్ళలో దంచుకుంటున్నారు కాబట్టి చెప్తున్నానండి. తర్వాత అంతా వేగినాక 2 ఆనియన్స్ పొడుగా కట్ చేసుకున్నవి వేసి బాగా వేయించుకున్నాక 2 టమాటాలు పెద్ద సైజువి చాలా చిన్నగా చాప్ చేసుకొని వేసి బాగా వేయించుకోవాలి. ఈ టమాటాల్లోని వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు, అలాగే తొక్క కూడా రిలీజ్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటేనే సాల్ట్ అంతా పట్టుకొని మంచి టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు కొంచెం గరం మసాలా యాడ్ చేశాను, అది కూడా కలుపుకొని నేను దీంతోకి ముందే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టి పెట్టుకున్నాను. నానబెట్టి పెట్టుకుంటే ప్రాసెస్ అనేది ఈజీగా అయిపోతుంది. ఆ చింతపండు రసాన్ని వేసి బాగా కుక్ అయిన తర్వాత వేయించి పొడి కొట్టుకున్న ధనియా పౌడర్ 1 స్పూను, కొబ్బరి పౌడర్ 1 స్పూను, జీలకర్ర పౌడర్ 1 స్పూను, గరం మసాలా 1 స్పూను, 1.5 టేబుల్ స్పూను కారం పొడి వేసి బాగా కుక్ అవ్వాలి. పైన లేయర్ అనేది ఆయిల్ ఫామ్ అయ్యి బాగా పైకి మంచి స్మెల్ వచ్చేంత వరకు కుక్ చేసుకొని ముందే ఉడికించి పెట్టుకున్నటువంటి ఎగ్స్ని యాడ్ చేసుకోండి. ఎగ్స్కి ఘాట్లు పెట్టుకుంటే మసాలా అంతా లోపలికి బాగా పట్టుకొని టేస్ట్ వస్తుందన్నమాట. ఇది చిన్న టిప్పు ఫాలో అవ్వండి. ఇలా ఎగ్స్ అంతా మసాలా పట్టుకునేంత వరకు కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో 10 నిమిషాలు కుక్ చేసుకొని వేడి వేడి రాయలసీమ స్పెషల్ గుడ్డు కారం పులుసుని జొన్న రొట్టెలతో, చపాతీలో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా, హెల్తీగా ఇంట్లోనే ఇలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.